కథామంజరి శ్రావ్య సంచిక మార్చి 2026. శ్రీమతి పోడూరి నాగమణిశ్రీ స్మారక సంక్రాంతి కథల పోటీ 2026లో ప్రత్యేక బహుమతి పొందిన కథ లేమిని మించిన పాపం. కలం శ్రీ పివిఆర్ శివకుమార్ గారు. గళం అవసరాల వెంకట్రావు. ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు. నిన్న రాత్రి నుంచి ఆ వాక్యం మనసులో తచ్చాడుతూ నిద్రకు దూరం చేసింది దిశాపతిని. నిద్రలేని కళ్ళ ముందు మహేశ్వర్ అనే పేరు కదలాడుతూనే ఉంది, భయపెడుతూనే ఉంది. తెల్లవారి ఆలస్యంగా నిద్రలేచాడు. 9 గంటలయ్యే వరకు ముళ్ళ మీద కూర్చున్నట్టుగా గడిపాడు. సరళ కాఫీ తెచ్చి ఇచ్చింది. పాలు తక్కువగా, నీళ్లు ఎక్కువగా ఉన్నా ఆ కషాయం వేడిగా మాత్రం ఉంది. నువ్వు తాగేవా? ఆమె జవాబు చెప్పలేదు. అతడు ఆశించనూ లేదు. ఒక సంచిలో ధోవతి పెట్టుకుని చెప్పులు వేసుకుంటుంటే సరళ అడిగింది, వెళ్తున్నారా? జవాబేమీ చెప్పకుండా బయటపడ్డాడు. జాగ్రత్త అంటుంటే ఆమె గొంతు వణికింది. కళ్ళలో నీళ్లు తిప్పుకుని ఊరుకుంది. అరగంట సేపు నడిచి సందులు చూసుకుంటూ చివరికి ఆ ఇంటి ముందుకు వచ్చి ఆగాడు. వాకిటి ముందు కట్టి ఉన్న ఆ వినైల్ బ్యానర్ మళ్ళీ ఒకసారి చదివాడు. హెడ్డింగ్ కింద పెద్ద ఫోటో కింద వివరాలు. దశదిన కర్మ. కీర్తిశేషులు హంగు మహేశ్వర్. జననం 18/9/88. శివ సాయుధ్యం 11/7/25. చిన్న వయస్సులోనే పోయాడు. దాదాపు తన వయస్సే. దిశాపతికి తన భార్య పిల్లలు గుర్తుకు వచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తను ఉన్నప్పుడే కుటుంబ పరిస్థితి ఇలా ఉంది. తను ఇలాగే అకాలంలో పోతే? వెన్నులోంచి భయం జరజరా పాకింది. లోపలికి వెళ్దాం అనుకున్నాడు. కానీ వెంటనే వెళ్ళలేకపోయాడు. లోపల కనబడుతున్న మనుషుల్ని బయట నుంచే చూస్తూ కాసేపు వాకిలికి ఒక వారగా నిలబడిపోయాడు. ఆ పక్కనే నిలబడి ధూమపానం చేస్తూ మాట్లాడుకుంటున్న వారి మాటలు చెవుల్లో పడుతున్నాయి. కొత్తగా వచ్చాడు విశాఖపట్నం నుంచి. 3 నెలలు కూడా కాలేదు బదిలీ మీద వచ్చి. చాలా మంచివాడు. తానొక అధికారి అన్న దర్పం లేదు. ఈ కొద్ది రోజుల్లోనే ఉద్యోగుల సమస్యల్ని అర్థం చేసుకున్నాడు. పరిష్కారాలకి పైవాళ్లతో మాట్లాడడం, ప్రణాళికలు వేయడం కూడా మొదలుపెట్టాడు. ఇంతలో ఇలా. అందుకే కాబోలు అంటారు, మంచివాళ్ళని దేవుడు త్వరగా తీసుకుపోతాడని. ఒక్క చెడు అలవాటు కూడా లేదు. మరి హఠాత్తుగా ఆ గుండెపోటు ఎలా వచ్చిందో? మాట్లాడుకుంటూనే వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. మహేశ్వర్ గురించి వాళ్ళు చెప్పుకున్న మాటలు వింటుంటే దిశాపతికి అంతవరకు తనలో నిండిన కంగారికి, తెలియని ఆందోళనకి కొంత ఉపశమనం కలిగినట్టయింది. అక్కడి వాతావరణంలో పూర్తిగా విషాదం అలుముకుని ఉంది. వృద్ధుల చావు పెళ్లితో సమానం అని నానుడి ఉంది. జీవితం సంపూర్ణంగా అనుభవించి బాధ్యతలన్నీ తీర్చేసుకుని ఈ లోకం నుంచి నిష్క్రమించడం. ఆత్మీయులని అది ఒక వెల్తిగా బాధిస్తుంది గాని సమాజానికి మాత్రం సహజ పరిణామంగానే అనిపిస్తుంది. అయితే 40 ఏళ్లు కూడా నిండని వ్యక్తికి జీవితం మీద చాలా ఆశలుంటాయి, తీరని కలలు ఉంటాయి, తీర్చుకోవలసిన బాధ్యతలు ఉంటాయి. అతడి మీద ఆధారపడిన కుటుంబం ఉంటుంది. అటువంటి వయస్సులో తను చాలించడం భార్యాబిడ్డల బ్రతుకుల్ని తలకిందులు చేస్తుంది. అయిన వాళ్ళని అతలాకుతలం చేస్తుంది. పరిచయస్తులందరినీ ఆ విషాదం 1 నిమిషం సేపు ఆగి
భవిష్యత్తు గురించి ఆలోచించుకోమని హెచ్చరిస్తుంది. తప్పదన్నట్టు నెమ్మదిగా కదిలి ఆ విషాద వాతావరణంలోకి అడుగు పెడుతుంటే దిశాపతి కాళ్ళు వణికాయి. ఆ ఆవరణలో పొందికగా కట్టిన డాబా ఇల్లు, ముందు ఖాళీ జాగా, వెనక విశాలమైన పెరడు. ముందున్న జాగాలో వేసిన తాడిపత్రి పందిరి కింద కొన్ని కుర్చీలు వేసి ఉన్నాయి. 7-8 మంది ఆ కుర్చీల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. కొందరు ఆడవాళ్లు హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్నారు. అంతలో లోపల నుంచి వచ్చిన పసివాడు దిశాపతి కళ్ళల్లో పడ్డాడు. 10 ఏళ్లలోపు వయసున్న ఆ కుర్రవాడికి శిరోముండనం చేసి ఉంది. వెనుకగా చిన్న పిలక. తెల్లటి రంగులో ఉన్న ఆ పసివాడి శిరోభాగం లేత పచ్చ రంగులో బోసిపోయి కనిపిస్తోంది. ఆ ముఖంలో బేలతనంతో కూడిన దైన్యం తాండవిస్తోంది. దిశాపతి నెమ్మదిగా ఆ పసివాడి దగ్గరకు నడిచాడు. 2 చేతులతోనూ వాడిని దగ్గరకు తీసుకుంటుంటే అతడి చేతులు వణికాయి. కళ్ళ నుంచి 2 నీటి బొట్లు జారి పసివాడి తల మీద పడ్డాయి. వాడిని అలాగే పట్టుకుని ఒక కుర్చీలో కూలబడ్డాడు. నీ పేరు? బాచి, భాస్కర్. వాడి గొంతులోనూ తడి. జవాబు చెప్తూనే దిశాపతి మొహంలోకి అయోమయంగా చూశాడు. పక్కనున్న వాళ్ళు దిశాపతికేసి ప్రశ్నార్థకంగా చూశారు. దిశాపతి క్షణం పాటు ఏమీ మాట్లాడలేదు. కొద్దిసేపటి తర్వాత బాచి తల మీద చెయ్యి వేసి నిమురుతూ గొణుక్కుంటున్నట్టుగా అన్నాడు, ఇంతప్పటి నుంచి స్నేహం, చిన్నప్పుడే దూరం అయిపోయాం. ఎప్పుడన్నా ఓ ఫోన్ పలకరింపు, ఓ కుశల ప్రశ్న. అయితేనే మనసులో మాత్రం నిలిచి ఉన్నాడు. ఎలా మర్చిపోతాను? బడి రోజుల్లో నాకు పుస్తకాలు కొనుక్కునే స్తోమత కూడా లేని సందర్భాల్లో చాలా సాయం చేసేవాడు. బడి దాటుతూనే ఊరు దాటేయవలసిన అవసరం వచ్చింది. బతుకు తెరువు వెతుక్కుంటూ దుబాయ్ వెళ్ళిపోయాక సంబంధం తెగినట్లే అయిపోయింది. ఎవరం ఎక్కడున్నామో కూడా తెలియని పరిస్థితి. తెలియకుండా ఉండిపోతేనే బాగుండేదేమో. బాగానే ఉన్నాడన్న భ్రమలోనే ఉండిపోయేవాణ్ణి. వారం రోజుల క్రితమే సెలవు మీద వచ్చాను. మహేశ్వర్ ఈ ఊళ్ళోనే ఉన్నాడని తెలియదు. ఈ ఉదయం వాళ్ళ ఇటుగా వెళ్తూ ఉంటే ఆశనిపాతంలా ఈ ఇంటి ముందు బ్యానర్, ఫోటోల్లోంచే పిలిచి పలకరించాడు. పేరు చూస్తూనే తెలిసింది ఇంత ఘోరం జరిగిపోయిందని. ఏం తొందర వచ్చిందని దుఃఖం తన్నుకొచ్చినట్లు మాటలు ఆపేసి 2 చేతులతోనూ ముఖం కప్పుకున్నాడు దిశాపతి. వాళ్ళు అతడికేసి సానుభూతిగా చూశారు. పసివాడు నెమ్మదిగా కదిలి లోపలికి వెళ్ళిపోయాడు. 5 నిమిషాల తర్వాత ఒక ట్రేలో కాఫీ గ్లాసులు పట్టుకుని వచ్చిన యువతి దిశాపతి దగ్గరకు కూడా వచ్చింది. చేతి రుమాలతో ముఖాన్ని గట్టిగా తుడుచుకుని గ్లాస్ అందుకుని కాఫీ చప్పరిస్తూ కూర్చున్నాడు అతను. అంతలో క్రతువు జరిపే బ్రాహ్మణులు రావడంతో వాతావరణంలో కదలిక మొదలైంది. బాచి వెనకే నిలబడి ఒక్కోసారి అతడి చెయ్యి పట్టుకుని అతడి మేనమావ కాబోలు తంతు నడిపిస్తున్నాడు. బిక్కముఖం వేసుకుని అన్నీ చేస్తున్నాడు బాచి, అప్పుడప్పుడు కళ్ళు తుడుచుకుంటూ. 1 గంట కావస్తుండగా ఆ కార్యక్రమం పూర్తయింది. ఇంటి పేరు గలవారు తిలోదకాలు విడవడానికి రండి పిలిచాడు పురోహితుడు. అప్పటికే స్నానాలు చేసి వచ్చి సిద్ధంగా ఉన్నవాళ్ళు 5-6 ముందుకు వచ్చి ఆయన చెప్తుంటే తిలోదకాలు వదిలారు. బంధువులు, స్నేహితులు ఎవరన్నా ధర్మోదకాలు ఇచ్చేవాళ్ళు ఉంటే రావచ్చును చెప్పాడు పురోహితుడు. దిశాపతి తన సంచిలో నుంచి పంచె తీసి కట్టుకున్నాడు. మిగతా వారిలాగే బావి దగ్గర స్నానం చేసి తడిధోవతి కట్టుకుని తడితుండు పైన వేసుకుని బంధువులతో పాటు ధర్మోదకాలు వదలడానికి సిద్ధమై వచ్చాడు. ధర్మోదకాలు అనేవి మన సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఆచారం. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగడానికి మరియు వారిని పితృలోకానికి చేర్చడానికి
ధర్మోదకాలు వదులుతారు. తిలోదకాలకి తిలలతో నీళ్లు వదులుతాం. ధర్మోదకాలు తెల్లటి బియ్యమే అక్షింతలుగా నీటితో తర్పణం ఇస్తాం. ఈ ఆచారం పితృదేవతల పట్ల మనకు ఉన్న గౌరవం మరియు కృతజ్ఞత వ్యక్తం చేయడానికి కూడా ఒక మార్గం. అందుకే ధర్మోదకాలు ఇవ్వడానికి జన్మబాంధవ్యమే అక్కర్లేదు. స్నేహితులు, సాటి మనుషులు ఎవ్వరైనా ఇవ్వచ్చు. అలా ఇస్తే ఒక సత్కార్యం చేసి మనం పుణ్యం సంపాదించుకోవడమే కాక తృప్తి చెందిన పితృదేవతలు ఇచ్చే ఆశీర్వాదాలు మనకి ఎంతో మేలు చేస్తాయని పెద్దలు చెప్తారు. వివరణ ఇస్తూ వారి చేత ధర్మోదకాలు ఇప్పించాడు పురోహితుడు. కార్యక్రమం పూర్తయ్యాక ఎవరితో మాట్లాడకుండా విచారమైన ముఖంతో ఒక పక్కగా కూర్చున్నాడు దిశాపతి. కాసేపట్లో భోజనాలు వడ్డించారు. పంక్తిలో చివరగా కూర్చున్నాడు దిశాపతి. భోజనం చేశాక లేచి వెళ్ళి పందిట్లో నిలబడ్డాడు. ఒక్కొక్కరే చేతులు కడుక్కు వచ్చి కుర్చీల్లో కూర్చుంటున్నారు. బాచికి మేనమామలాగా అనిపించిన వ్యక్తి దగ్గరకు వెళ్ళి చెప్పాడు, ఇటువంటి సమయాల్లో వెళ్తున్నాను అని చెప్పకూడదు. అతడు మౌనంగా తలాడించి నెమ్మదిగా అడిగాడు, ఇంత గుర్తుపెట్టుకుని వచ్చారు, మా అక్కను చూసి వెళ్తారా? వద్దు, ఈ పరిస్థితుల్లో ఆమెను పలకరించలేను. మళ్ళీ వస్తాను మా ఆవిడతో పాటు. ఆ మాట అని 2 అడుగులు వేశాక మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి అన్నాడు, మా ఆవిడకు పిల్లలకు నా స్నేహితుడి ప్రసాదం పెట్టాలి. పితృశేషం గొప్ప ప్రసాదం. కొద్దిగా పొట్లం కట్టి ఇవ్వడం కుదురుతుందా? అయ్యో, తప్పకుండా అని అతడు లోపలికి వెళ్ళాడు. మందంగా ఉన్న ఒక కాగితపు సంచితో తిరిగి వచ్చాడు. గారెలు, అరసలు కాక అన్నం, కూరలు కూడా కట్టించాను, తీసుకువెళ్ళండి, భోజన ఫలం దక్కుతుంది. చాలా మంచిది, మహేశ్వరు సంతోషిస్తాడు. 2 చేతులతో దండం పెట్టి బరువుగా ఉన్న ఆ సంచిని అందుకుని బయటకు నడిచాడు దిశాపతి. తిరిగి వెళ్తుంటే అడుగు చురుగ్గా పడింది. 20 నిమిషాల్లో ఇల్లు చేరుకుని భార్య చేతికి సంచి అందించాడు. అంతా సవ్యంగానే జరిగిందా అడిగిందామె. మీరు వెళ్ళినప్పటి నుంచి నాకు భయంగానే ఉంది. మీ ఆరోగ్యము అంతంత మాత్రంగానే ఉంది. ఇంకెప్పుడు ఇటువంటి పనికి వెళ్ళకండి, పాపం వస్తుందేమో కూడా. లేమిని మించిన పాపం లేదు సరళ, వణుకుతున్న గొంతుతో అన్నాడు దిశాపతి. మీరు అన్నం తినండి, నేను కాసేపు పడుకుంటాను, బాగా అలసటగా ఉంది. ఎవర్రాతను? నాకేదో అనుమానంగా ఉంది. నిజంగా మీ బావకి స్నేహితుడేనా? స్నేహితుడైతే మన ఎవ్వరికీ అంత మాత్రంగా తెలియకుండా ఉంటాడా? పైగా అప్పటికప్పుడు బోర్డు చూసి విషయం తెలుసుకుని వచ్చానన్నాడే. అలాగైతే చేతిలో సంచి, సంచిలో ధోవతి ఎక్కడి నుంచి వచ్చాయి? సంచి అందించి సాగనంపుతున్న వ్యక్తిని నిలదీశాడు అతడి పెద్దనాన్న. ముందు అనుమానం లేకపోయినా ఎవరిని పలకరించకుండా దూరం దూరంగా మెసులుతున్న అతడి వాలకం నాకు అనుమానమే కలిగించింది. అయితే నేను ఒకటే అనుకున్నాను, ఎవడూ కట్టిక పేదవాడు, భోజనానికి కక్కుర్తిపడ్డాడు, స్నేహితుడినంటూ వచ్చి ధర్మోదకాలు వదిలాడు. ఏనాటి రుణానుబంధమో! ఒక పూట భోజనం కోసం పైకి పోయిన మనిషితో కింద నుంచే స్నేహం కలుపుకున్నాడు. అతన్ని నిలదీసి అవమానిస్తే మనకు మిగిలింది ఏమీ లేదు. నమ్మినట్టు వదిలేస్తే ఒక పేద కుటుంబానికి అన్నం పెట్టామని బావగారి ఆత్మకి శాంతి కలుగుతుంది. అలాగనిపించి అడిగిన దానికన్నా ఎక్కువగానే కట్టి ఇచ్చి సాగనంపాను, చెప్పాడు అతను విచారంగా నవ్వుతూ. కథామంజరి శ్రావ్య సంచిక మార్చి 2026. కథ లేమిని మించిన పాపం. కలం శ్రీ పివిఆర్ శివకుమార్ గారు. గళం అవసరాల వెంకట్రావు.